ప్రభు మిమ్మల్ని గొప్పగా ఆశీర్వదించబోతున్నారు. హల్లెలూయా. ఈ పిల్లలను దేవుడి సంతతిని అనేకులకు ఆశీర్వాదకరంగా మార్చునగాక. నీ పిల్లల భవిష్యత్తుని యేసయ్య బంగారు బాటగా మార్చునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. సర్వ సమాజానికి, సర్వ లోకానికి సమూయేలు ఒక్కడే ఆదరణకర్తగా దేవుడు నిలబెట్టాడు. ఏ విషయంలో నువ్వు దుఃఖపడుతూ, ఏ విషయంలో నువ్వు బాధపడుతున్నావో అదే విషయంలో దేవుడు నీ కుటుంబాన్ని వర్ధలింప చేయునుగాక. ఈ సంవత్సరంలో నా ప్రభు మీ దుఃఖానికి ముగింపు కలుగు చేసి గొప్ప ఆదరణతో నా ప్రభు మీ హృదయాన్ని నింపునుగాక. యేసు నామములో మీరందరూ ఆదరించబడుదురుగాక. ఆమె దుఃఖం ఏంటంటే సంతానం లేదని. ఆమె బాధది. నీ బాధ ఏంటి? నువ్వు ఎందుకు దుఃఖపడుతున్నావు? నువ్వు ఏ విషయం కొరకు వేదన పడుతున్నావు? కుటుంబంలో పిల్లలు ఎదుగు రావట్లేదనే. కొందరు దుఃఖపడతారు కుటుంబ సమస్యను బట్టి, కొందరు దుఃఖపడతారు కుటుంబంలో ఉన్న అప్పులను బట్టి, కొందరు దుఃఖపడతారు కుటుంబంలో ఉన్న యజమానులు చేసే పనులను బట్టి, యజమానురాలు చేసే పనులు బట్టి, పిల్లలు చేసే పనులు బట్టి. దుఃఖపడద్దు, ధైర్యంగా ఉండండి. నా ప్రభు ఈ సంవత్సరంలో గొప్ప సంతోషం మీ నోటి నిండా ప్రభు అనుగ్రహించునుగాక. హల్లెలూయా. 2 మాటలు చెప్తాను ఎలాంటి శ్రద్ధగా. మరొక వ్యక్తి, ఆమె పేరు రూతు అని బైబిల్లో రాయబడింది. రూతు మోయాబు దేశస్థురాలు. రూతు యేసయ్యను అంగీకరించిన వ్యక్తి. రూతు యేసయ్య ఎవరో తెలియదు ఆమెకి. రూతు విగ్రహారాధన మత్తులో కూరుకుపోయిన వ్యక్తి. అలాంటి పరిస్థితుల్లో ఉన్న ఈ రూతు నయోమి తన కొడుకునిచ్చి పెళ్లి చేసుకున్న కోడలుగా మార్చుకుంది. బాగానే ఉంది. కొన్ని రోజుల తర్వాత తన పిల్లలు చచ్చిపోయారు. చనిపోయిన తర్వాత ఆ రూతు నయోమితో అంటున్న మాట ఏంటంటే, నయోమి అమ్మా, ఇక మీదట నీ దేవుడే నా దేవుడు, నీ ప్రజలే నా ప్రజలు. నువ్వు ఏది చేస్తావో నేను అది చేస్తాను. నువ్వు ఎలాగుంటావో నేను అలాగుంటాను. ఇక నాకంటూ ఎవరు లేరు, నాకంటూ ఏ ఆశలు లేవు అని రూతు నయోమిని వెంబడిస్తున్న రోజులవి. అప్పటికి మమ్మల్ని కాదని పలానా ఊరు వాళ్ళు నువ్వు పెళ్లి చేసుకున్నావు అని వారి అమ్మ వాళ్ళు ఆమెతో మాట్లాడడం మానేశారు. తన బంధువులు ఆమెతో మాట్లాడడం మానేశారు. తన స్నేహితులు ఆమె దగ్గరికి వెళ్ళడం మానేశారు. మీరు మా కులానికి సంబంధించిన వారిని చేసుకోలేదు అని, మీరు మా మతానికి సంబంధించిన వారిని చేసుకోలేదు అని ఆ ఊరిలో ఉన్న వాళ్ళందరూ రూతుని విడిచిపెట్టేశారు. రూతు యవనస్తురాలు. ఆ యవన కాలంలోనే తన భర్త చనిపోయాడు. చిన్న వయసులోనే విధవరాలైపోయింది. చిన్న వయసులోనే బంధువులు ఎవరు లేరు. చిన్న వయసులోనే స్నేహితులు ఎవరు లేరు. చిన్న వయసులోనే ఆమెకి మనశ్శాంతి లేకుండా తిరుగుతుంది. ఒకసారి మీరు ఆలోచన చేయండి. వారి అత్తగారి ఇంటికి వెళ్ళింది. వారి అత్తగారి ఇంటి దగ్గర ఉంది. వారి అత్తగారి ఇంటి దగ్గర మంచం వేసుకొని పడుకొని ఏడుస్తూ ఉంది. ఆమె హృదయంలో నుండి ఆ దుఃఖం ఆగట్లేదు, ఆ ఏడుపు ఆగట్లేదు. ఏడుస్తూ ఉంది, దుఃఖపడుతూ ఉంది. ఎందుకు ఆమె దుఃఖం? ఎందుకు పడుతుంది అంత వేదన అని అంటే, ఆమె ఆలోచన చేస్తుంది, అయ్యా నా వయసు ఏం పెద్దది కాదు, నా వయసు ఏమీ అంతలేక అయిపోలేదు, చిన్నపిల్లలు, నా వయసు కూడా ఇంకా ముగించబడలేదు, ఇంత వయసులోనే
నాకు భర్త లేడు, తల్లిదండ్రులు లేరు, బంధువులు లేరు, స్నేహితులు లేరు, ఊరు కానీ ఊరు వచ్చాను, దేశం కానీ దేశం వచ్చాను, ఇప్పుడు ఎక్కడ పలకరించేవాళ్ళు లేరు, పరామర్శించేవాళ్ళు లేరు, ఏంటి నా పరిస్థితి అని ఎంత ఏడుతుంటుందో, ఎంత దుఃఖపడి ఉంటుందో. ఏమండి, మనం అనుకుంటాం అమ్మ ధైర్యంగా ఉండు, దేవుడు నీకు తోడుగా ఉన్నాడు అని మనం అంటాం, కొన్ని విషయాలు ధైర్యపరుస్తాం. మనం మాట్లాడేంతసేపు ఎదుటి వ్యక్తికి సంతోషంగా ఆదరణగా ఉంటుంది, కానీ వారు మరలా ఇంటికి వెళ్ళినప్పుడు, వాళ్ళు పడుకున్నప్పుడు, తన బిడ్డలు చూసుకుంటున్నప్పుడు, తన పరిస్థితులు చూసుకుంటున్నప్పుడు తెలియని దుఃఖం వారి జీవితాన్ని క్షీణించిపోయేటట్లుగా చేస్తూ ఉంటుంది. రూతు అంత ఉన్నతమైన స్థితిలో ఉన్న ఎవరు లేరు, ఏ పరిస్థితులన్నీ మూతపడిపోయాయి, నిస్సహాయపు స్థితిలో ఉంది. ఆమెకి ఇక మరొక జీవితం లేదు. మరొక జీవితం ఆశపడిన వ్యక్తి అయితే వార్పలాగా వెళ్ళిపోయేదేమో, ఆ జీవితం వద్దనుకుంది. అలాంటి యవన కాలంలో ఉన్నప్పుడు ఎన్ని నిందలు వచ్చుంటాయి, ఎన్ని బాధలు పడి ఉంటుందో ఆలోచన చేయండి. పెళ్ళయింది, చిన్న వయసులోనే భర్త చనిపోయాడు, ఆ అమ్మాయి బుద్ధి ఏముంటుందిలే, ఆ అమ్మాయి ప్రవర్తన ఎవడికి తెలియదులే, ఏమో ఏం చేస్తుందో ఎవడికి తెలుసు, ఎన్ని మాటలు పడి ఉంటుందండి. వాటన్నిటిని తలంచుకొని ఏడుస్తాము, ఎక్కిది పెట్టి ఏడుస్తాము, మనసులో పడుకోండి. ఆమె ఒక్క ఆధారముతోనే వచ్చింది, ఇక ఆమెకు ఎవరు లేరు బంధువులని బైబిల్లో రాయబడింది. మరి ఎలా వచ్చింది? నయోమితో ఒక మాట అంటది, అత్త, అమ్మ, నీ దేవుడే నా దేవుడు. ఒకే ఒక ఆధారం. నువ్వు ఎవరిని ఆరాధిస్తున్నావు, నువ్వు ఎవరిని సేవిస్తున్నావో, ఇక నాకు కూడా ఇంక అదే దేవుడు, ఇక నాకు లేడు దేవుడు, నాకు ఇక వేరే దేవుడు లేడు, ఇక ఆయనే నాకు దిక్కు. ఆ దేవుని తలంచుకుంటూ ఏడుస్తూ, నాకు ఎప్పుడు చేస్తావు మేలు, ఇక నా జీవితం ఇంతేనా అంటే, చిన్న వయసులో భర్త చనిపోతే, చిన్న వయసులో భార్య చనిపోతే ఆ కుటుంబ పరిస్థితి గందరగోళమేనా, ఆ కుటుంబ పరిస్థితుల్లో ఇక ఏం మేలు కలగదా అని ఏడుస్తూ ఉంది, దుఃఖపడుతూ ఉంది, వేదన పడుతూ ఉంది. నయోమి వచ్చి అంటది, అమ్మా ఋతు, ఎందుకు ఏడుస్తున్నావు, ఏడమ్మాకు. లేదు లేదు అత్త, నేనేమి ఏడవట్లేదు అంటది. మళ్ళా ఏడుస్తూ దుఃఖపడుతూ ఉంది. నయోమి వచ్చి ధైర్యపరుస్తుంది, అమ్మా మన దేవుడు గొప్ప దేవుడు, ధైర్యంగా ఉండమ్మా అని. ఆమె మాట్లాడుతున్నంతసేపు బాగానే ఉంటుందండి, ఆ తర్వాత మరలా ఏడుస్తూనే ఉంది, మరలా దుఃఖపడుతూనే ఉంది, మరలా కన్నీళ్లు విడుస్తూనే ఉంది, మరలా మోగ వేదనతో నలిగిపోతూ, ఎవరిని కొట్టి మెట్టలాడుతూ అలాగే ఊగిసలాడుతూ ఉంది ఆమె జీవితం. పొలానికి వెళ్ళింది. ఎన్ని రోజులు అని ఉంటుందండి ఇంటి దగ్గర? నయోమి చెప్పింది, అమ్మా ఎన్ని రోజులు ఉంటావు, మనకి తినటానికి ఏమైనా కావాలి కదా, వెళ్ళిరాపా, పొలానికి వెళ్ళిరాపా అని. ఆమె పొలానికి వెళ్ళిందట. ఆ పొలానికి వెళ్తే అక్కడున్న పనివాళ్ళు, అమ్మా వచ్చావా తల్లి, మా పొలంలో అడుగు పెట్టావా, ఇప్పుడు మేము వరి వేస్తున్నాం, దీంట్లో అడుగు పెట్టావా నువ్వు ముందు అని ఆమెని అపహాస్యం చేస్తే అక్కడి నుంచి వెళ్ళిపోయిందట. మరల ఇంకో పని దగ్గరికి వెళ్ళింది. అక్కడికి వెళ్తే అక్కడ ఉన్నటువంటి యజమానులు ఆమెని అపహాస్యం చేశారు. పని వాళ్ళు ఎగతాళి చేస్తున్నారు, యజమానులు ఎగతాళి చేస్తున్నారు, ఊరిలో ఉన్న వాళ్ళు ఎగతాళి చేస్తున్నారు. ఎందుకు ఊరిలో ఉన్న వాళ్ళు ఎగతాళి చేస్తున్నారంటే, ఆమె భాష అది కాదు, ఆమె ఊరు అది కాదు, ఆమె ప్రాంతం అది కాదు. ఆమె ఊరు వేరు, ఆమె భాష వేరు. అయ్యా ఒకసారి చేతులు పైకి గట్టిగా చెప్పండి, హల్లెలూయా అని. పురుషులు చెప్పాలా, ఏంటి నాయన చెప్పండి చెప్పండి గట్టిగా. మహేంద్ర కుర్చీలకు చేరాడా?
బయట ఉన్న పురుషులు లోపల కూడా వస్తే ఎంత బాగుండేది. హల్లెలూయా. ఏమండి వినాలి మీరు. ఇక ఆమెకు మరో ఆలోచన లేదు. సరే అత్త ఎవరితోనో మాట్లాడుకుంటా ఉంటే కొంచెం నా హృదయంలో నా బాధ పోయింది అత్త అంటే, అమ్మ ఇల్లు మాట్లాడుకోమా తప్పేంటి అనేది. అక్కడికి వెళ్ళింది. వాళ్ళందరూ చిన్న వయసులో నీ బతుకు నాశనం అయిపోయిందిగా, ఇక నీది కర్మ ఇది అని ఆ మాటలకి ఈ అక్కకి మనశ్శాంతి లేకుండా పోయింది. బైబిల్లో రాయబడిన మాట ఏంటంటే, ఎక్కడ పొలంలో పని చేయడానికి వెళ్ళిందో అక్కడ వాళ్ళు వెలేశారు. ఎక్కడ ఊరిలో ఉండాలనుకుందో ఆ ఊరిలో ఉన్న వాళ్ళందరూ అపహాస్యాలు చేస్తున్నారు. కుటుంబంలో మనశ్శాంతి లేదు, ఊరిలో మనశ్శాంతి లేదు, పిల్లల దగ్గర మనశ్శాంతి లేదు, బంధువుల దగ్గర మనశ్శాంతి లేదు. ఇక ఆమె పరిస్థితి ఎలా ఉంటుందో ఒకసారి మీరు ఆలోచన చేయండి. మనం అనుకుంటాం రూతు అని, ఆమె స్థితిలోకి వెళ్ళి మీరు ఆలోచన చేయండి. ఆమె పరిస్థితుల్లోకి వెళ్ళి ఆమె ఎలా బ్రతికింది, ఎలా జీవించింది అని ఒకసారి ఆలోచన చేయండి. కన్నీళ్ళు రాలకుండా అస్సలు ఉండనే ఉండదు. ఏమండి, చిన్న బాధ కలిగితేనే మనం తట్టుకోలేము, చిన్న ఇబ్బంది కలిగితేనే మనం తట్టుకోలేము. పాపం అడవిడిగా వాళ్ళ అత్తగారు పొలం దగ్గరికి వెళ్ళి లేకపోతే మార్కెట్కి వెళ్ళి కొద్ది కూరగాయలు తీసుకొని పో అనిందంట. అడవిడిగా కూరగాయలు పట్టుకొని సంచి తీసుకొని వస్తూ ఉంటే కొత్తగా పెళ్ళైన వాళ్ళు, అబ్బా ఏం మాకు ఎదురు పడింది. ఎవరు ఎదురుపడ్డారు? రూతు ఎదురుపడింది అని అపహాస్యము చేశారట. ఆ కూరగాయల సంచి అలాగే వదిలేసి కొన్నిసార్లు చావడానికి సిద్ధపడిందంట. చరిత్రకారులు చెప్పారు. ఇవన్నీ బైబిల్లో రాయబడలేదు కానీ కొన్ని విషయాలు రాయబడ్డాయి. అన్ని చరిత్రకారులు చెప్పారు. ఎంత భయంకరమైన వ్యాధులతో నలిగిపోతా ఉంటే విచిత్రమైన మాట, మనుషులు ఎవ్వరూ ఆమెను ఆదరించరు. నేను ప్రకటిస్తున్న యేసు ఆమెను ఆదరించాడు. హల్లెలూయా. చెప్పండి, చేతులు పైకెత్తి గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. ఎన్ని రాత్రులు నిద్ర లేకుండా గడిపిందో, ఎన్ని రాత్రులు దుఃఖముతో ఏడుస్తూ దుఃఖముతోనే గడిపిందో, ఎన్ని రాత్రులు నిద్రపోలేదో, ఆమె పరిస్థితి ఎన్ని రాత్రులు వ్యాధులతో ఉందో ప్రభు ఆమెను చూచాడు. చూచి ఆమెను ఆదరించారు. అందరు చెప్పండి గట్టిగా హల్లెలూయా. యేసయ్య ఆమె కుటుంబాన్ని ఆదరించారు. యేసయ్య ఆదరిస్తే జరిగే ప్రయోజనం చెప్తున్నాను ఇప్పుడేనండి. ఎప్పుడైతే యేసయ్య ఆమెను ఆదరించారో పొలంలోకి వెళ్తే ఆ పొలంలో ఉన్న పనివాళ్ళు, ఏ పో నువ్వు నా పొలంలో అడుగుపెట్టావు అని దూషణగా మాట్లాడిన ఆ పని వాళ్ళకి యజమానురాలుగా దేవుడు మార్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎగతాళి చేసిన వారికి తలగా దేవుడు మార్చాడు. సిగ్గుపరిచిన ప్రాంతంలో కనురాలైన రాణిగా దేవుడు ఆ స్త్రీని కనపరిచాడు. విచిత్రమైన మాట చెప్తాం చూడండి. ఇక ఆమె చరిత్ర క్లోజ్, ఇక ఆమెకు జీవితమే లేదని ముద్ర చేస్తే ఆమె వంశములో నుండి యేసు ప్రభు వచ్చారట. హల్లెలూయా. ఆమె యేసు ప్రభుకి తల్లి అని బైబిల్లో రాయబడి. ఇంకొక మాట చెప్పనా, రాయేలు ఇజ్రాయేల్ ప్రజలందరికీ ఆత్మీయ తల్లి. ఆమె పేరు చెరపబడి ఇజ్రాయేల్ ప్రజలందరికీ తల్లి రూతు. గట్టిగా చపలు కొడుతూ దేవుని నామమున గణపరుద్దాం. హల్లెలూయా. ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజలందరికీ తల్లి ఎవరో తెలుసా? రూతు. ఏంటి? ఆమె చరిత్ర క్లోజ్ అయిపోయిందని, ఆమె పరిస్థితులన్నీ నాశనం అయిపోయాయని, ఆమె అంతా కుటుంబం అంతా గందరగోళం అయిపోయింది అని కొన్ని రాత్రులు నిద్ర లేకుండా బ్రతికింది, కొన్ని సంవత్సరాలు బ్రతికింది. ఒక రోజు వచ్చింది, ఎగతాళి చేసిన పని వాళ్ళందరికీ ఏమైంది చెప్పండి? యజమానురాలుగా దేవుడు మార్చాడు. హల్లెలూయా. ఏంటి నువ్వు ఈ ప్రాంతంలో ఉండేది? మా భాష వచ్చా నీకు? నీది ఏ ఊరు, నీది ఏ కులము అన్న వాళ్ళందరికీ
ఆ ఊరిలో ఒక రాణిగా దేవుడు ఆశీర్వదించాడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. మన దేవుడు న్యాయము కలిగిన సమర్థుడు. మనం ఆరాధిస్తున్న దేవుడు ఎవరో తెలుసా? ఆయన చూచి మౌనం ఉండేవాడు కాదు, ఆయన చూచి నవ్వేవాడు కాదు, ఆయన చూచిది నీ కర్మ అని వదిలేసేవాడు కాదు. కట్టుకున్న భర్త వదిలేశాడు, బంధువులు వదిలిపెట్టారు, స్నేహితులు వదిలిపెట్టారు, శ్రేయాభిలాషులు వదిలిపెట్టారు. యేసయ్యే ఆమెను ఆదరించి ఇప్పుడు అనేకులకు తల్లిగా దేవుడు ఆశీర్వదించాడు. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు ఏ విషయంలో ఏమండి నిన్ను క్షీణిస్తూ నిన్ను బాధ పెడుతూ పనికిరావురా అని అన్నారు, పనికొచ్చేటట్లుగా నిన్ను దేవుడు మార్చునుగాక. చెప్పండి గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. పనికి రాని వ్యక్తులు కూడా పనికొచ్చే తట్లు చేయగలిగిన సామర్థ్యత కలిగిన వాడు నేను ప్రకటిస్తున్న యేసు. నిర్జీవమైన పరిస్థితుల్లో పడిపోయి చేతగాని అనుభవాల్లో దిగజారిపోతూ ఈ రోగము ఇక ఏ డాక్టర్ వల్ల కాదు అని నిర్ధారణ చేసిన రోగాన్ని మార్పగలిగిన వాడు నేను ప్రకటిస్తున్న యేసు. ఒకవేళ అధికారులు ముద్ర ఇచ్చేమో ఇక నేను నీకు న్యాయము చేయను అని ఆ ముద్రను మరలా తృణీకరించి నీ పక్షముగా వారే న్యాయము తీర్చేటట్లు చేయగలిగిన వాడు మనం ఆరాధిస్తున్న జీవము కలిగిన దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. నీ దుఃఖము తాత్కాలికమైనదే, నీ దుఃఖము కొంతకాలమే. పిల్లల గురించి దుఃఖపడుతున్నావు, కుటుంబం గురించి దుఃఖపడుతున్నావు, యజమానుల గురించి దుఃఖపడుతున్నావు, యజమానురాల గురించి దుఃఖపడుతున్నావు. నీ దుఃఖము తాత్కాలికమైనదే, ఒక రోజు వచ్చుద్ది. ఆ రోజు నీ దుఃఖమంతా సంతోషంగా మారే రోజు. గట్టిగా చప్పట్లు, గట్టిగా హల్లెలూయా. చప్పట్లు గట్టిగా హల్లెలూయా. ఆ ఊర్లో అన్నారు ఏమని, అసలు ఈ ఊరే నీది కాదని. దేవుడు ఏం చేసి చెప్పండి, ఆ ఊరినే రాణిగా దేవుడు మార్చాడు. మన దేవుడు అలాంటి వాడు. హల్లెలూయా. ఒకవేళ అపవాదైన సాతాను నీ వల్ల కాదు, నీ కుటుంబం మారదు, నువ్వు కూడా అంటావు ఒక్కొక్కసారి, ఈడ మారడా, పనికి మారదు, వీడు బుద్ధి మారదు, ఇక నువ్వు అంటారా, నీ కుటుంబం అంటారా అని మనం అంటాం కొన్నిసార్లు. మారడు మారడు మారడు. నువ్వు నిర్ధారణ చెయ్యి, మారి మరల బైబిల్ పట్టుకొని ప్రభుని ప్రకటించేటట్లు చేయగలిగిన వాడు మనం ఆరాధిస్తున్న దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. మనం ఆరాధిస్తున్న దేవుడు సజీవుడు. మనం ఆరాధిస్తున్న దేవుడు శక్తి కలిగిన సమర్థుడు. బలహీనపరచబడ మాకు. బంధువులు నిన్ను బలహీనపరుస్తున్నారేమో, స్నేహితులు నిన్ను బలహీనపరుస్తున్నారేమో, నీ ఉద్యోగం రాదని బలహీనపరుస్తున్నారేమో, నీ కుటుంబ వ్యవస్థ ముందుకి కొనసాగించబడదని బలహీనపరుస్తున్నారేమో. ఎప్పుడు చూసిన అప్పులు, ఎప్పుడు చూసిన రోగాలు, ఎప్పుడు చూసిన సమస్యలు, ఎప్పుడు చూసిన కన్నీళ్లు, ఎప్పుడు చూసిన గొడవలు, ఎప్పుడు చూసిన మనశ్శాంతి లేని బ్రతికేమో. ఏ కుటుంబం అని ఎగతాళి చేస్తున్నారేమో. ఎగతాళి చేసిన వాళ్ళందరూ గుసగుసలుగా నీ గురించి మాట్లాడుకునేటట్లు నా ప్రభు చేయనుగాక. యేసు నామమున కార్యము జరుగునుగాక. యేసు నామమున నా ప్రభు కార్యము చేయనుగాక. రూతు గురించి చరిత్రలు మాట్లాడుతున్నారు. ఎవరు ఈ రూతు? యేసుక్రీస్తు తల్లయ్యా. ఎవరండి ఈ రూతు? ఒక దేశానికే రాని. ఎవరు ఈ రూతు? ఒకప్పుడు పొలంలో అడుగు పెట్టడానికి కూడా యోగ్యత లేని ఈవిని దేవుడు వాళ్ళందరి కళ్ళ ముందు యోగ్యురాలుగా దేవుడు మార్చాడు. నీకు చదువు లేదేమో, నీకు అందం లేదేమో, నీకు జ్ఞానం లేదేమో, నీకు తెలివితేటలు లేవేమో. ఏమండి, కొన్నిసార్లు నువ్వు తెలివి లేని దానివి, తెలివి తక్కువ దానివి, నీకు జ్ఞానం లేదు అని ఒకవేళ నిన్ను నీవు ఆ మాటలను బట్టి కొన్న తీసుకుంటున్నావేమో. ఒక ఆయన అన్నారు,
ఇన్ని సంవత్సరాల నుంచి నువ్వు పనిచేసావు, ఏం కూడబెట్టావు? ఇన్ని సంవత్సరాల నుంచి చదివావు, ఏది నీ ఉద్యోగం ఏది? ఇన్ని సంవత్సరాల నుంచి మందిరానికి వెళ్ళావు, ఏది దేవునికి చేసిన మేలేది? ఇన్ని సంవత్సరాల నుంచి ప్రభుని ఆరాధిస్తున్నావు, ఏది దేవునికి చేసిన మేలు అని మనుషులు నిన్ను బలహీనపరుస్తారు. ఒకవేళ వ్యాపారానికి వెళ్ళావు, ఆ వ్యాపారంలో వెళ్ళావులే, ఏం జరిగింది? నీకు ప్రతి సంవత్సరంలాగానే ఉండడం, యథావిధిగా జీవించడం, ఏమైనా నీకు మేలు కలుగుతుందా? ప్రతి సంవత్సరం పంట వేస్తున్నావు, ఏమైనా మేలు కలుగుతుందా అని క్షీణించే దిగజారే మాటలు కొలగా వినపడుతూ ఉంటాయి. ఆ మాటలను బట్టి నువ్వు కూడా మనసులో పడుకుంటున్నప్పుడు, ఆలోచన చేస్తున్నప్పుడు తొక్కబడుతున్నావేమో. నీవు కూడా వేదనతో కుమిలి 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 మానసికంగా కృంగిపోతున్నావేమో. నా దేవుని బిడ్డలారా, ఒక సేవకుడిగా ఆత్మవశుడిగా నేను మాట్లాడుతున్నాను. నా ప్రభు ఈ మాసములో మీ చరిత్రను మార్చబోతున్నారు. ఆయన ఈ సంవత్సరములో నీ పిల్లల గురించి ఎందరూ మాట్లాడారో వాళ్ళందరి నోటి మీద ఏలేసుకునేటట్లు నా ప్రభు గొప్ప కార్యములు చేయనుగాక, గొప్ప కార్యాలు చేయనుగాక. హల్లెలూయా. ఒకసారి నేను మా అమ్మగారితో మాట్లాడుతూ ఉన్నాను. సువార్త ప్రకటించండి అమ్మా, ఈ ఊర్లో మందిరానికి వస్తున్న తల్లికి మీరు చెప్పండి, ఎవరికన్నా వాక్యాలు చెప్తూ ఉంటే కదా మందిరానికి వచ్చేదాన్ని. అయ్యా, తల్లి సువార్త చెప్పాలని ఆశే, హృదయం అయితే భారం ఉంది. కానీ ఎదుటి వ్యక్తి చెప్పడానికి దగ్గరికి వెళ్ళేటప్పుడు తన మనసులో ఒక ఆలోచన ఏంటి? నీ పిల్లలకే ఏ మేలు కలగలేదు, నువ్వు మాకేం చెప్పేవులే అని అంటారయ్యా అని దేవుని మాటలను కూడా చెప్పలేనటువంటి బాధ, చెప్పలేనంత దుఃఖం. ఇప్పుడు నేను దుఃఖపడుతున్నానండి, యేసయ్య దగ్గర నీకు ఆరోగ్యం కలుగుద్దంటే నువ్వేమంటావు? ముందు నీ దుఃఖం పోనీరో బాబు అనను. ఒకవేళ పైకి అనలేకపోయినా లోపల అనుకోమా, చెప్పలేంటండి. పైకి మనం వస్తలే అనన్నా, ఈ మనిషి పోయి ఏమి ఎరగదీసిందో అని అనమా? ఈ మనిషి రోజు పోతున్నారు, రోజు అనుకుని తక్కువ ఉంటారు ఏ అని మనం అనమంటే లోపల, బయట గురించి కాదు, లోపల జరిగే సంగతి చెప్పండి అనుకోమా? అబ్బో భలే ప్రార్థన చేయించుకుంటాడు, ఏం జరిగింది? ఐశ్వర్య ప్రార్థన చేస్తాడు, ఏం మేలు కలిగింది అనుకోరు లోపల. పైకి అబ్బా భలే చేస్తున్నారు మీరు ప్రార్థన అన్నా, లోపల ఏమంటారు? ఏం ప్రార్థన? వాళ్ళ ఒక ప్రార్థన, వాళ్ళ ఒక భక్తి, వాళ్ళ ఒక యేసయ్య నమ్మేది, ఏదో కేట చేస్తున్నారు, ప్రార్థన చేస్తున్నారు, ఏం జరిగింది మేలు అని లోపల మాట్లాడుకునే విషయాలు బోల్డ్ ఉంటాయి. నువ్వు ఇతరుల గురించి నువ్వు మాట్లాడి ఉండొచ్చు, నీ గురించి ఇతరులు కూడా చెప్పండి మాట్లాడి ఉండొచ్చు. ఒకవేళ ఆ మాట నీకు వినపడకపోవచ్చు, కానీ నీ గురించి 10 మందికి తెలిసి ఉండొచ్చు. ఆ వ్యక్తి ఇంతేనండి, ఆ మనిషి ఇంతేనండి. రూతు గురించి కూడా అదే సంభాషణ, రూతు గురించి కూడా అదే మాట్లాడుకోవడం. పైకి రూతు బాగున్నావా అని అంటున్నారు, లోపలికి వచ్చేది ఏం బాగుంటుందండి, ఆ జీవితం అంతేనే అన్నట్టుగా. ఆ తల్లంటిది సువార్త చెప్పమ్మా. ఏం చెప్పేదయ్యా, నా బిడ్డలకి ఒక మేలు కలగలేదు, అది చెప్పడానికి కూడా ఒక ఆటంకంగా బాధగా ఉంటుందయ్యా నా హృదయంలో. మనస్సు సంపూర్ణంగా వాళ్ళకి చెప్పాలంటే మనస్సు లోతుల్లో నుంచి రావట్లేదయ్యా. అప్పుడు నేను ఆలోచన చేశాను, నిజమే, ఒక వ్యక్తి మేలు కలగకుండా ఇతరుల వ్యక్తికి ఏం చెప్పగలుగుతాడు? ఒక వ్యక్తి సరైన మార్గంలో నడిపించబడకుండా ఇతరులకి అయ్యా నువ్వు పోయే మార్గం మంచిది కాదని ఎలా చెప్పగలుగుతాడు? ఇప్పుడు ఒక మందు తాగుతున్నాడు ఒక ఆయన, రై మందు తాగడం మంచిది కాదరా అన్నాడు అనుకో, వాడేమంటాడు? తాగుబోతు మాటలేరని అంటాడు. నువ్వు యథార్థంగా చెప్పిన వద్దురే, నేను ఫుల్ వేసిన అయినా నేను నీకు మీరే చెప్తున్నా, తాగి అన్ని పోతాయి, నువ్వు తాగద్దరన్నా వీడు తాగుబోతు మాటలు అంతేలే అంట. ఎందుకంటే అవి వాడు తాగుతూ చెప్తున్నాడు కనుక. ఒకవేళ తాగకుండా మనస్సు మార్చుకొని, జీవితాన్ని మార్చుకొని, హృదయాన్ని మార్చుకొని, ఇక నాకు ఈ బ్రతుకు వద్దు, అరే బాబు మీరు పాడవుతారు, నేను పాడలేదు తాగొద్దు అన్నాం అనుకోండి, నిజమేరా
మొన్నటి దాకా ఏమో భయంకరంగా తాగేవాడు, ఇప్పుడు మొత్తం మానేసాడు, నిజమైన మనం కూడా ఏమో పాడు అవుతాం, ఒక ఆలోచన వాళ్ళ మైండ్లో వచ్చేదేమో. మనం బోధించే బోధలు కూడా కొన్ని సార్లు అది ఇతరులు వినడానికి ఎలా ఉంటుందంటే అంగీకరించలేరు. దేవుని బాగు చేస్తాడంటే వాళ్ళు ఏమనుకుంటారు, వాళ్ళ కుటుంబంలో నాకు బాగాలేదు, వాళ్ళ బిడ్డలకే బాగాలేదు, వాళ్ళు బాగా చేసిన తర్వాత కదా లోపల మాట్లాడుకుంటుంది. లోపల దేవుడు నిన్ను స్వస్థపరుస్తాడు అని అనుకోండి, సరేనయ్యా మంచిదయ్యా అంటారు పైకి. లోపల ఏమంటుంది, లోపల ఒకటి ఉంది కదా, ఏమంటారు, ఏంటంటే ఎవరు మాట్లాడుతూ నూతన సంవత్సరం బాగుంటున్నారు. హల్లెలూయా. అంటే కొన్ని సార్లు మోగ సమస్య మనల్ని కలవరపరుస్తుంది, భయంకరంగా కలవరపరుస్తుంది, మానసికంగా కలవరపరుస్తుంది, మానసికంగా దుఃఖపరుస్తుంది, మానసికంగా వేదన పరుస్తుంది. యేసయ్య ఆమె దుఃఖాన్ని చూచాడు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. నేను ఎవరు అవమానించారమ్మా? పనులయ్యా. అవునా? నీ చరిత్రను మార్చేస్తా. హల్లెలూయా. ఏంటి నీ సమస్య? అది ఊరు కాదు ఊరు అంటున్నారు, దేశం కాదు దేశం అంటున్నారు, ఇది మా ప్రాంతం కాదు అంటున్నారు. నాన్నదేంటి నన్ను పడిపోతుందా? కొంచెం గట్టిగా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఊరు కాదు ఊరు అన్నది ఎగతాళి చేస్తున్నారా? అవునా? ఈ ప్రాంతానికి నేను రాణిగా మారుస్తాను పో. హల్లెలూయా. ఒకవేళ నిన్ను కూడా ఎగతాళి చేస్తున్నారా? నీ మనసులో ఒకసారి గుండె మీద చేసుకొని ఎవరెవరు ఎగతాళి చేశారు అన్ని మనసులో తెచ్చుకో. ఒక్క నిమిషంలో టక వచ్చారు. అవును మనసు నడుతుంది, అవును ఈ మనిషి పొలం దగ్గర అవునయ్యా, అవును ఎన్ని కొరికి చెప్తారు, ఉన్న మనిషి కరెక్ట్ అయ్యా, కరెక్ట్. ఆ మనిషి నిన్న కూడా నిందయ్యా, ఆ మనిషి విన్నాను. వాటన్నిటిలో నీకు ఘనతను దేవుడు ఇవ్వబోతున్నారు. హల్లెలూయా. దేవుడు నీకు మెప్పును ఘనతను అనుగ్రహించును గాక. ఏమి సంపాదించావు, ఏమి కూడబెట్టావు, ఏంది నీ బ్రతుకని నేను అవమానపరుస్తున్న బాధపడమాకు. వాళ్ళందరికంటే ఉన్నతమైన స్థితిలో నా ప్రభు ఈ సంవత్సరములో నడిపించబోతూ ఉన్నారు. ఈ సంవత్సరములో మీకు సంతోషముతో కూడిన సంవత్సరం ఇది, ఆనందముతో కూడిన సంవత్సరం ఈ సంవత్సరము, ఆదరించబడే సంవత్సరం ఈ సంవత్సరము. హల్లెలూయా. ఈ సంవత్సరం మీరు ఆనందభరితులుగా మార్చబడుదురుగాక. హల్లెలూయా. మరలా చెప్తున్నాను వినండి, మరలా చెప్తున్నాను. రూతుని రాహేలు స్థానం తీసిపడేసి రాహేలు స్థానంలో రూతుని పెట్టాడు దేవుడు. ఉద్యోగం చేస్తున్నావు కదా, ఉద్యోగం చేసేటప్పటికి మా బామ్మడి విజయ్ నిన్నే ఉద్యోగంలో చేరాడట. అయ్యా నూతన సంవత్సర ఆరాధన ఉంది, బెలూన్స్ కట్టాలి. ఏం కట్టాలా? ఇక్కడ మా ఊళ్ళు కడితే ఈట కడతారయ్యా, నువ్వు వస్తే కొద్ది ఇంకా కొంత బాగుంటుందని చెప్పి, బావా దేంట్లో జాయిన్ అయ్యాను? ఉద్యోగంలో జాయిన్ అయ్యాను. రమ్మంటవా ఉన్నమంటవా అన్న. వచ్చేసి విజయ అట్లయితే ఓకే బావా, వచ్చేసాడు అంతే. వాళ్ళు ఉద్యోగం తీసేసి బాగా చెప్పాడు, సేవకుడు చెప్పాడు కదా, సరే దేవుడు ఇస్తాను మళ్ళీ మంచి ఉద్యోగం ఇస్తానని వచ్చాడు. దానికంటే ఘనమైన ఉద్యోగం దేవుడి సంవత్సరం బిడ్డకు అనుగ్రహించిన గాక. హల్లెలూయా, హల్లెలూయా. కొన్నిసార్లు మనకు అది కరెక్ట్ కాకపోవచ్చు, కొన్నిసార్లు ఇది నీకు సెట్ కాదని అంటా ఉంటాం మనం. వాళ్ళందరి మధ్యలో దేవుడు మనల్ని గనుడుగా మారుస్తాడు. ప్రైజ్ ద లార్డ్. అయితే నువ్వు నమ్ము, ఈ రాత్రి నువ్వు నమ్ము. ఏం నమ్ముతావు తెలుసా? ఏ వ్యాపారంలో నష్టపోతున్నావో, ఏ ఉద్యోగంలో నష్టపోతున్నావో, ఏ పనులు చేయలేకపోతున్నావో, నీ బంధువులు నీ భర్తని ఎక్కడ అవమానపరుస్తున్నాడో, ఆ కుటుంబంలోనే, ఆ వ్యాపారంలోనే, ఆ ఉద్యోగంలోనే గొప్ప సంతోషం నా ప్రభు నీ హృదయాల్లో నింపును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఒక పరిపూర్ణమైన ఆశీర్వాదం అది. దుఃఖము తర్వాత కలిగే ఆశీర్వాదమే వేరుగా ఉంటుంది. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. 100 సంవత్సరాలు అయింది పెళ్ళయి, పిల్లలు లేరు. అప్పటికి 100 సంవత్సరాలు అయిన తల్లులు
ఇక్కడ ఊరు లేదు, ఉన్నారమ్మా. ఒక 110 సంవత్సరాల పాటు మొగలంతా ముడతలు పోయి మా దుప్పడం చూశాను. దుప్పటి ఆ దుప్పటి కప్పుకొని ఏమైనా ఫోటో దిగిద్దామనుకున్నా నేను. లేదు, మొహం ముడతలు పడిపోయిందంట. ఆమె కేక్ కట్ చేస్తుంది. ఏందమ్మా 111 సంవత్సరాలు అడుగు పెడుతుందని అయ్యాను. అప్పుడు దాకా దేవుడు ఆశీర్వదించాడు. అయితే ఇతనికి అబ్రహాముకి 100 సంవత్సరాలు అయ్యింది. అప్పుడు దాకా ఎవరు లేరు. ఆ టైంలో దేవుడు పిల్లల్ని ఇచ్చాడు. అందరినీ ఆ పిల్లల్ని ఎత్తుకొని ఓ అని బయటకు ఆడతాం. అబ్రో మనవడు పుట్టాడు కదంటాయి. మనవడు అంటే ఆంధ్రా కొడుకు వారసుడు. హల్లెలూయా. ఎంత వయసులో కొడుకు ముసలాడా నీ మనవాళ్ళేరా. మనవాడు అంటావు కొడుకు. ఏంట్రా బాబు ఇంత ధైర్యంగా? ఏంటి నీకు కొంచెమన్నా ఇన్ని సంవత్సరాల తర్వాత అబ్బా ఏమందరూ కానీ ఎవరిని అంటాడండి? ఏం లేదు. దాని తర్వాత కలిగే ఘనత వేరుగా ఉంటుంది. హల్లెలూయా. నీ బిడ్డల గురించి నువ్వు బాధపడ మాకు. మంచి ఘనతను ఈ సంవత్సరం దేవుడు మీ బిడ్డలకు అనుగ్రహించును గాక. గొప్ప ఘనతలో నా ప్రభు గొప్ప సంతోషాన్ని మీకు అనుగ్రహించును గాక. ఈ సంబంధం నేను కుదిరితే తప్పలే ఉంటుంది. అమ్మాయి సెట్ అయిపోయింది పో అనుకుంటావా? అది కుదరదు. అప్పుడేం తల రాతది. ఏ రాత ఏందని మాట్లాడు. తల రాత ఏమ్మా నేను వస్తానన్నారండిగా ఫోన్ చేయలేదు. ఏం చేస్తారులే. ఆ మాటకప్పుడు తన హృదయం ఎలా ఉంటుంది చెప్పండి, మీరు చెప్పండి. బాగానే ఉంటుందయ్యా. ఏందండి బాగానే ఉంటుందా? మరి ఏంటంటే బాగానే ఉంటుందయ్యా అంటారు. ఆ మనసు ఎలా ఉంటుందో కొంచెం బాధగా ఉంటుంది. అయితే నేను చెప్తున్నాను చూడండి, ఆ సంబంధం దేవుడు కుదిరించలేదంటే దానికంటే ఘనమైన సంబంధాన్ని ప్రభువు నీ కొరకు సిద్ధపరిచాడు. హల్లెలూయా. ఒక్కరికి నమ్మకం లేదు, అసలు లేదు మీకు నమ్మకం. మరి నమ్మకం ఉన్న వాళ్ళు గట్టిగా ఆమెను హల్లెలూయా గట్టిగా చప్పట్లో ఏదో ఒకటి చేస్తారు కదా. ఏదో తడిసిన కొనలాగా కానీ ఉన్నట్టు కూర్చోలేదు. అవును, మరి ఇప్పుడు తడిసిన కొడి నీళ్ళలో ఉందని నీళ్ళ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఇక్కడ పోతారా? ఇక్కడ కూర్చొని ఎవరు అంటాడు. ఇప్పుడు నేను పోతా పర్వాలేదు అంటాడు. ఎందుకంటే తడిసి ఉంది కనుక. అది ఎక్కడదో ఏడైపోయింది. దాని ఎంటికలన్నీ ఏమైపోయి తడిసిపోయి. తడిసిన కూడా లేకుంటే ఏం మేలు కలుగుతుంది? ఉత్సాహంగా ఉండండి, సంతోషంగా ఉండండి, ఉజ్జీవంగా ఉండండి. మీ సంతోషాన్ని 10 రెట్లుగా నా ప్రభు మార్చునుగాక, 10 రెట్లుగా ఆశీర్వదించునుగాక. సంతోషించండి, సంతోషించండి, సంతోషించండి. మీ సంతోషం ఎవడు మీ యొద్ద నుండి తీసివేయడు. హల్లెలూయా. 2 రూతు గురించి. ఈ జీవితంలో ఒకవేళ నీవు కూడా మానసికంగా కృంగిపోతే ప్రభు పేరిట ధైర్యం తెచ్చుకో. రూతుని ఏ స్థానంలో ప్రభు నిలబెట్టాడో నిన్ను కూడా అదే స్థానంలో నిలబెట్టునుగాక. హల్లెలూయా. అవునండి, కొన్ని ఒక అక్క నాకు సాక్ష్యం చెప్పారు. ఏంటంటే, పాస్టర్ గారండి, నాకు కొత్తగా పెళ్ళైనప్పుడు నేను అత్తమామల ఇంట్లో అడుగు పెడితే అసలు నన్ను ఒక రకంగా చూశాడండి. సంతోషం లేదు, ఆనందం లేదు. ఎక్కడేంటి ఈ అమ్మాయి పెత్తనం అని బయటకు అంటారండి తల్లిదండ్రులు. ఏందమ్మా నీ పెత్తనం అని అంటారా? లోపల ఏంటి కోడి పెత్తనం అని లోపల అని అపహాస్యం చేస్తూ ఉంటే అన్నం వండింది. ఏం బాగున్నా మొత్తం చిమిడిపోతే బాగానే వండింది. ఆ మనిషి ఏమనిపించింది చెప్పండి? చిమిడిపోయిందంట. ఉదయాన్నే లేచి కళ్యాణం చల్లింది. ఆ చల్లిందిలో 2 నీళ్ళు 2 జగ్గులు అడ్డ పోసింది. తర్వాత నేను కదా బాగా శుభ్రం చేసి వచ్చింది. కొన్ని సార్లు రకరకాలుగా బాధ పెడితే వాటన్నిటిలో మౌనంగా నిలబడిందట. హల్లెలూయా. మౌనంగా భరించింది. ఎన్ని రోజులు తెలుసా? 1 రోజు కాదు, 2 రోజులు కాదు, 2 సంవత్సరాలు మౌనంగా భరించింది. 2 సంవత్సరాల తర్వాత తాళం తీసుకుపోయి కోళ్ళ చేతులు పెట్టిందట. హల్లెలూయా. ఏందంత 2 సంవత్సరాలు నేను పరీక్షించాను. ఎన్ని సంవత్సరాలు? ఒక్క రోజు మాట చెప్పండి.
మాట ఎదురు రావాలి. ఇంత ఊరిపేంటి? ఏం లేదత్తా, నేను యేసయ్య నమ్ముకున్నాను, నేను మౌనంగా ఉంటానని ప్రభుత్వ తీర్మానం చేసుకున్నాను. నా యజమానుతో అతడు మేము మరణించేంత వరకు కలిసి మెలిసి ఉంటామని ప్రమాణాలు చేసుకున్నాం. ఇక చిన్న చిన్న సమయంలో అత్తమామల గొడవలకి మేమిద్దరు విడిపోవడం ఏంటి? ఈ దరిద్ర బతుకు మాగేందుకు? అందుకే అసలు ఆ చోరే నాకు లేదని చెవులు అది అట్ట కనపడుతుంది. హల్లెలూయా. ఆమె ఏది మాట్లాడినా ఏదో పోయింది ఇందులో అనుకుంటుందండి. హల్లెలూయా. నేను కొడతా అన్నం అనుకోండి, ఎంత బాగుంటుంది. కొడతాదా? రా, ఎట్ట కొడతారా? ఏం అంటే నాకు లేదా కర్ర అని నువ్వు కూడా తిప్పేవు అనుకో. ఏంటి తిప్పేది? తిప్పి అరా రా ఎట్లుండి ఇంకా తందుకోకుండా ఏమంటుందండి సమాధానం? మీరు చెప్పరేంటి గట్టిగా? సరే సరే మౌనం ఉంటాడు. ఒక్క మాట అన్నాం అనుకోండి, అత్త అరిసి 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 లోపలికి వెళ్ళిద్దా, బయటకు వచ్చినంత అమ్మాయి అన్నం తినవలేదా, ఆవిడ కొద్దిగా అన్నం ఉంది తిన్నాడు. హల్లెలూయా. కొంచెం మాట మీద అడుగుతా మాట, రెండోసారి బాగా తెచ్చిపెట్టింది. ప్రైజ్ ది లార్డ్. అంటే నేను చెప్పే మాట ఏంటంటే, అవమానం వచ్చినప్పుడు, భర్త చెప్తున్నప్పుడు ఆయన పొల్లు కొరికేవనుకో తెలియదు, మనవలు కొరికే పొల్లు భయంకరంగా చెప్తారు. ఒక యజమానుడు వచ్చాడు, నాయ్ లేదు, దెబ్బకి సైలెన్స్. ఏంటరా అని ఆలోచన చేసి, ఏం లేదు. అక్క ఏమన్నా నవ్విందా? నవ్వలా. ఏమి లేదు. వాళ్ళిద్దరి మధ్యలో ఒక మంచి అండర్స్టాండింగ్. హల్లెలూయా. అప్పుడు ఎంత సంతోషం ఉండదు ఆ కుటుంబం? మీరు చెప్పండి. ఉంటుందా ఉండదా? ఏంది పొలుగురికి ఏమైంది? ఏ కర్ర కొట్టాను పనికి ఎక్కువ. ఎన్ని ఏడుపులు చూడండి. అదే కానీ మౌనంగా ఉంటే ఎంత ఆనందంగా ఉండదు ఆ కుటుంబం. హల్లెలూయా. కాస్త నోరు కంట్రోల్లో ఉంటే చాలు మనకంటే గొప్ప మహిమను చూద్దావుగాక. హల్లెలూయా. కాస్త కొంచెమే ఇకంటే నీ కుటుంబం చాలా ఆశ్చర్యకరంగా. రూతు చేసిన పని అది ఒక్కటే. ఏం పని చేసింది చెప్పండి? పని చేయడానికి వచ్చిందండి. పొలంలో అడుగు పెడుతుంటే అడుగు. ఇక ఆమె ఏమనాలా? ఏమన్నది? ఏమన్నా జీతం ఇస్తున్నావా? నువ్వా ఇచ్చేది? ఏం కూడా వస్తావు చేస్తావు, నీకు ఎంత ఎక్కుందో అనాలా లేదా? అనిందా అనలేదా? ఎందుకనలా? మనమైతే చూసుకోము. నువ్వు చేసుకుంటాడు చేసుకో, నేను చేసుకుంటా అంతేకాని కదిలేదు. కానీ రూతు కదిలి వెళ్ళిపోయింది. అందుకే ఇశ్రాయేలు ప్రజలందరికీ తల్లిగా దేవుడు అతన్ని మార్చింది. ప్రైజ్ ది లార్డ్. తగ్గించుకో, విధేయత చూపించు, లోబడు, గనుడుగా దేవుడిని హెచ్చించునుగాక. హల్లెలూయా. ఇది రూతులో ఉన్న విషయం. మరొక్క మాట చెప్తాను. 3 ఎబ్బేజు చెప్పండి అందరూ. ఎబ్బేజు. ఈ ఎబ్బేజు గురించి రాయబడిన మాట ఏంటంటే, పుట్టేటప్పుడే తన తల్లి ఏం పేరు పెట్టింది? అందరూ చెప్పాలి. వేదన అంటే వేధించేవాడు. అందరు చెప్పండి. వేధించేవాడు. పిల్లలు అమ్మా మీ పిల్లవాడయ్యా వాడు, దాని తర్వాత గా కొన్ని పదాలు ఉంటాయి. ఇంకా వాడయ్యా, అబ్బా ఎన్ని మాట్లాడారు తల్లిదండ్రులు. ఈ తల్లి అనేది ఏమన్నా తెలుసా? అసలు ఈడు ద్వారా నాకు వేదన, ఈడు పొట్టకుండా ఉంటే బాగుంటుంది అని తిట్టింది. మీరు వినండి ఒక మాట, ముగించేస్తా. 5 నిమిషాలు క్లోజ్ అయ్యి ముగించేస్తా. అంత వేదన పుట్టేస్తా ఉన్నాడు. రూమ్లోకి వెళ్ళి ఏడుస్తున్నాడు. ఎందుకు ఏడుస్తున్నాడు మీరు చెప్పండి, చెప్పాలన్నారు. ఎందుకు ఏడుస్తున్నాడండి? ఏదో ఒకటి చెప్పండి తల్లి. మోసం సంవత్సరం రోజు. హల్లెలూయా. చెప్పండి, ఎందుకు ఏడుస్తున్నాడు? 9 మాసాలు మోసిన కనే ఆ తల్లి నన్ను ఏమంటుంది? ఎందులో నీ జీవితం ఉంటుంది చెయ్యి అని అంటుంది. చదువుకుందామని పలక తీసుకోకపోతే ఆ పలక సంగతి ఏమో కానీ పలక ఇంటికి వచ్చేసరికి మధ్యలో
నక్షత్రాలు దాని ఏమంటారు రంధ్రం పడిపోయిందట. ఎక్కడ చూస్తే నక్షత్రాలు కనపడతాయి పలకలో నుంచి. ఏంది అంటే మొత్తం పక్కన కొట్టారు. ఎందుకు కొట్టారా? పోదమ్మా. అయ్యో ఈ ఓడి గురించి ముందు నువ్వు చూసుకయ్యా. అవునా సరే. వాడి పరిస్థితి బడికి వెళ్ళినా తాగడమే వాడిని. ఏంటండి వాడి పరిస్థితి? ఇక వాటన్నిటి గురించి తెలుసుకొని ఏడుస్తున్నాడు. ఏమని ఏడ్చాడు తెలుసా? అయ్యా నా ప్రార్థన ఆలకించు. ఏమని? నా ప్రార్థన ఆలకించయ్యా, ఆలకించి నన్ను విశాలపరచయ్యా, నన్ను ఆశీర్వదించయ్యా అంటాడు. బైబిల్లో రాయబడింది, తన సహోదరులకందరికంటే ఘనత పొందిన వాడు ఎబ్బేజు. హల్లెలూయా. ఎలా? చిన్న ప్రార్థన తన స్థితిని అంతా మార్చేసి, చిన్న ప్రార్థన, దీర్ఘ ప్రార్థన ఏం కాదు. సోదరం ఒక తల్లిగారి పొల్లులు పళ్ళ చెట్టు పెట్టుకొని వస్తా ఉంటుంది. మేము గోరంట్లో ఉన్నప్పుడు అక్కడ ఒక ఆయన ఉన్నాడు, ఒక ఆయన. ఇప్పుడు ఆయన ఉన్నారో లేదో నాకు తెలియదు వాస్తవానికి. ఆయన కాపులదారుడు గోరంట్లలో. పళ్ళ చెట్టు ఉదయం నేను పొలు దూకడానికి వెళ్ళాను. ఆయన పొలు తీసుకుంటుంది, డ్రెస్తో అమ్ముకున్నాడు. ఎవరి యూసఫ్ గారు ఏం చేస్తున్నారన్న? పళ్ళుకు రుద్దుతున్నాను అయ్యా బాగా. ఎట్టా అన్నా? అసలు ఏమి లేవు. నాకు నవ్వు ఆగలేదు. మీకులాగా నవ్వి పట్టు ఉబ్బిపోయి, నాయనా నువ్వు ఎంత మ్యాచ్లు చేస్తావంట స్వామి ఆడ అంటే తప్పు. ఈ ముసలుడికి భలే ఉంది పొల్లు అనుకున్నాను నేను. ఒక పొల్లు చెట్టుతో మెయింటైన్ చేస్తున్నావా? పాస్టర్ గారు ఒక్క నిమిషం కానీ టక్కన పెట్టి అట్లా సింపుల్గా పెట్టేసాడు. భలే ఉంది అంటే దాన్ని ఏం చేస్తుంది మీరు చెప్పండి. ఏంటండి ఎవరు మాట్లాడతారు? చెప్పేటప్పుడల్లా ఏంటంటే చెప్పమంటే మళ్ళీ ఏంది చెప్పరు? హల్లెలూయా. కొన్ని సార్లు అంటే అలా కొన్ని సార్లు మనకి తెలియకుండానే మానసికంగా మనం వేదనలో పడుతూ ఉంటాం. కొన్ని సార్లు నా భార్య నాకు చాలా బాధ పెడుతుంది అంటాం. నా భర్త వల్ల నాకు నెమ్మది లేదు అంటాం. నా పిల్లల వల్ల నాకు నెమ్మది లేదు అంటాం. భార్య వలన వేదన, భర్త వలన వేదన, పిల్లల వలన వేదన, రక్త సంబంధికుల వలన వేదన, స్నేహితుల వలన వేదన, బంధువుల వలన వేదన. నీకు వేదన తప్ప మరొకటి లేదు. సరే ఆప్యాయంగా బంధువుల దగ్గరికి వెళ్ళి కూర్చుందామంటే వాళ్ళే మాట్లాడుకుంటారయ్యా. నన్నేమో కనీసం ఏమో ఎట్లా ఉన్నావు ఎట్లా ఉన్నావు అని ఒక్క మాట కూడా అంటారు. వాళ్ళందరూ గొప్ప మాట్లాడుతుంటే అలాగే ఒంటరిగా కూర్చొని ఏడుపు వస్తాయి నాకు. ఎందుకు ఏడుస్తావు తల్లి అని అంటే, ఏం చేస్తామయ్యా నా బతికేందో నాకు అర్థం కావట్లేదు. వాళ్ళందరూ మాట్లాడుకుంటా నాతో కూడా మాట్లాడు. ఎబ్బేజు పరిస్థితి చూడండి ఇదే. అయితే ఎబ్బేజు చేసిన పని ఏంటంటే ఒక్క మాట అడిగాడు. ఏమని? నా ప్రార్థన ఆలకించి నన్ను ఆశీర్వదించు. గట్టిగా చప్పలు కొడుతూ దేవుని నామమున హల్లెలూయా. నన్ను ఆశీర్వదించు. ఇక ఏ మాట అన్నా ఈ రాత్రి మీరు అన్న నా మాట గట్టిగానండి, కొంచెం గట్టిగానండి, కొంచెం దగ్గరగానండి. యేసు నామములో మీ మాటను నా ప్రభు స్థిరపరచునుగాక. హల్లెలూయా. ఆ పక్కన వాడితో చేయి పట్టుకొని సెకండ్ ఇచ్చి ఒక మాట అనండి. సెకండ్ ఇచ్చానండి, దేవుణ్ణి ఆశీర్వదించునుగాక. ఒకరు చెప్పుకోండి. దేవుడు నిన్ను ఆశీర్వదించునుగాక. తల్లి దేవుని ఆశీర్వదించు చూస్తావు. బాగా చెప్పు గట్టిగా, దేవుడిని ఆశీర్వదించనుగా కాను అను గట్టిగా ఒకరి చేతులు పట్టుకోండి, దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించనుగా కానండి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుడే మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. ఎబ్బేజు ఏమన్నారు? నన్ను ఆశీర్వదించయ్యా అంతే. ఏం ప్రార్థన అయ్యా, ప్రార్థన చేయి నాకు రాదయ్యా అన్నాడు. ఆ మాట
అయ్యా మైకి చూసుకొని ప్రార్థన చేయి, ఏమని నాకు రాదయ్యా, ఏమి లేదు, నన్ను ఆశీర్వదించు. మైకి పట్టుకున్నావా, ప్రార్థన చేయమన్నారు ఎవరన్నా, వెంటనే రాదన్న మాకు వాళ్ళ ఇంట్లో అడుగుపెట్టినప్పుడు అయ్యా ఈ కుటుంబాన్ని ఆశీర్వదించు, ఆమేన్ అని సరిపోయింది. నీ మాట ఆ కుటుంబంలో స్థిరపడును గాక. హల్లెలూయా. నీ మాట ఒక శాసనంగా మారును గాక. నీ మాటకి దేవుని శక్తి కలుగును గాక. నీ మాటకి దేవుని ప్రభావం కలుగును గాక. నీ వాక్కు చాతుర్యం నీ కుటుంబానికి ప్రయోజనకరంగా మారును గాక. నేను ఎప్పుడు అనకూడదు, తల్లి కన్నా ప్రార్థన చేయాలి. ఏందమ్మా తిట్టమ్మా, మామూలు కదా మళ్ళా ఈ ఊరు అక్కడ కనబడింది. అమ్మా ఎవరు స్వరం ఇది? వాళ్ళ నాన్న తల్లి స్వరం. ప్రార్థన చేయి. చెయ్యమంటే కొన్ని సార్లు మనం ప్రార్థన చేయమంటే నవ్వుతాం. నాకు రాదు, నిన్ను నీవు తగ్గించుకోవద్దు. నీకు వచ్చిన మాట ఏంటో తెలుసా? దేవుడా ఈ బిడ్డను ఆశీర్వదించు. హల్లెలూయా. చెప్పండి గట్టిగా, హల్లెలూయా. ఎవరైనా ప్రార్థన చేయమన్నారా? ఏం చేయాలి చెప్పండి. దేవుడు నిన్ను ఆశీర్వదించడు కాక చాలు. ఇక అంతకంటే నువ్వు ఏం చేస్తావు? ఆ ఒక్క మాట చాలు పరలోకములో ఉన్న దేవుడు నీ మాటను స్థిరపరచడానికి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నువ్వు నోరు తెరిచి అడుగు. ఎవరి దగ్గరికి అన్న పోయి అమ్మ ప్రార్థన అన్నారు అనుకోండి, నువ్వు వెంటనే అనాల్సిన మాట దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు అక్క. అప్పుడు అక్కే ఉంటుంది, ఇంకా కొంచెం ప్రార్థన చేస్తే బాగుంటుంది అక్క అంటే ఎంతసేపు చేయమన్నా దేవుడు నిన్ను ఆశీర్వదించిన కాక, నీ పిల్లలను ఆశీర్వదించిన గాక, నీ భర్తను ఆశీర్వదించిన గాక, నీ పశువులు ఆశీర్వదించబడును గాక, నీ ఉద్యోగం ఆశీర్వదించబడును గాక. అదే మాటను ఆ మాట వారి కుటుంబానికి ప్రయోజనకరంగా మారుతుంది. ప్రైజ్ ది లార్డ్. ఆ ఒక్క మాట చాలు. ఎబ్బేది ఒక్క మాట చరిత్ర మారిపోయింది అంతే. ప్రైజ్ ది లార్డ్. నువ్వు రాదు అనమాకు, నాకు రాదయ్యా ఎట్లా ప్రార్థన అనమాకు, ఏం లేదు ప్రార్థన చేయడం. యేసయ్యా అనండి, నన్ను ఆశీర్వదించు. ఇక ఏమైనా పెద్ద మాట కండి, సింపుల్ మాట. యేసయ్యా ఈ కుటుంబాన్ని ఆశీర్వదించు. ఆ మాట నీ బిడ్డని ఎంత ప్రయోజనకరంగా మారుస్తుంది, ఎంత ఆశీర్వదకరంగా మారుస్తుంది తెలుసా? ఎబ్బేజు ఆ ఒక్క మాట పలికాడు. ఎబ్బేజు చరిత్రని దేవుడు అనేకులకు ఆశీర్వాదకరంగా మార్చారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కొన్ని సార్లు మనం ఇరుకుల్లో ఉంటాం. చాలని జీతం, చాలని ఉద్యోగం, చాలని వ్యాపారం, చాలని తిండి, చాలని పరిస్థితులు, చాలని బట్టలు. నువ్వు ప్రభుని అడుగు, యేసు నామములో విశాలపరచబడుదుగాక. ఈ సంవత్సరం అడగవలసిన మాట, ఇంతకాలం ఇరుకుల్లో బతుకుతూ వచ్చు, ఇంతకాలం చాలని పరిస్థితుల్లో ఉన్నావు, ఇంతకాలం దుఃఖంతో ఉన్నావు, ఇంతకాలం ఒక సరైన సంతోషం లేకుండా సంతృప్తి లేకుండా బ్రతుకుతూ వచ్చావు. ఈ సంవత్సరంలో నోరు తెరిచి అడుగు. ఇక్కడ దేవుని మందిరంలో ఈ రాత్రి, మొదటి రాత్రి అడుగు. ఏమని? నా కుటుంబంలో సమృద్ధి కలగలయ్యా అని. ఆమేన్, ఆమేన్. నా ప్రభు నీ కుటుంబంలో సమృద్ధి దయచేయునుగాక. నా కుటుంబంలో ఆరోగ్యాలు కలుగునుగాక అని మీరు అనండి. ఆ మాటని నోరు తెరిచి అనండి. మందిరంలో ప్రార్థన చేసుకున్నప్పుడు మౌనం ఉండొద్దు. ప్రభువా నన్ను ఆశీర్వదించు, నా పిల్లలను ఆశీర్వదించు, నా భార్యను ఆశీర్వదించు, నా భర్తను ఆశీర్వదించు, మా సంఘ బిడ్డను ఆశీర్వదించు, మా ప్రాంతాన్ని ఆశీర్వదించు. అంతే, ఆ ఒక్క మాట చాలు. నీ చరిత్రను మారుస్తుంది ఆ ప్రార్థన. హల్లెలూయా, హల్లెలూయా. ఎబ్బేజు చేశాడు, ఆశీర్వదించబడ్డాడు. ఇప్పుడు ఇరుకుల్లో ఉన్నాడా? చెప్పలేంటండి. ఉద్యోగం ఇరుకుల్లో ఉందా? లేదు, విశాలం. ఏంటి బాబు ఇంత ఐశ్వర్యం? ఒకప్పుడు చాలని జీతం కదా, ఒకప్పుడు చాలని తిండి కదా, ఒకప్పుడు చాలని పరిస్థితులు కదా. ఇప్పుడు ఏంటి? ఎంత ఆశీర్వదించబడ్డావు.
నువ్వు నోరు తెరిచి ప్రార్థన చేస్తే అధికారుల్ని నీ దగ్గరికి దేవుడు పంపిస్తాడు. హల్లెలూయా. ఒక మాట చెప్తా, ఒక ముసలామ ఉందండి, పండు ముసలామ. అందరూ అనండి, పండు ముసలామ. ఆమెకు చచ్చిపోయేలోపు ఒక కోరిక. ఏ కోరిక? ఇల్లు కట్టి ఎందుకమ్మా అంత నీ కోరిక? మంచిగా ప్రభు దగ్గరికి వెళ్ళొచ్చు కంటే, లేదయ్యా నా మనవడు అన్నాడు, వాడికి పెళ్లి చెయ్యాలి, వాడికి ఇల్లు లేకపోతే వాడికి ఊరు లేరయ్యా. ఏమండి, ఇల్లు లేదయ్యా అంటా ఉంది. డబ్బులు కూడబెట్టేది ఒక ఆయన వచ్చాడు, ఆ ఊర్లో పలుకుబడి కలిగిన ఆయన. ఏయ్, ఈ స్థలం ఎవరిది? నేను కబ్జా చేస్తాను అన్నాడు. అయ్యా నాదేనయ్యా. ఏ ముసలానా, నువ్వు ఒక్కదానం అంటూ నీకెందుకు ఇల్లు అని చెప్పేసి ఆ స్థలాన్ని కబ్జా చేసుకుని వెళ్ళిపోయాడు. ఇక ఆమె ఏడుస్తా ఉంది, నాయనా నా బిడ్డకి ఏం లేదు, ఇల్లు లేదు అని ఏడ్చి తర్వాత మందిరానికి వెళ్ళి ప్రార్థన చేసిందంట. ప్రభువా, నాకు ఇల్లు లేదు, ఉన్న స్థలం కూడా దేవునికి స్తోత్రం. మనం అంటామమ్మా, ఏం తల్లి మందిరానికి రాలేదు, మందిరానికి వస్తే ఉన్న స్థలం కూడా చెప్పలేదు, మందిరానికి వస్తే ఉన్న స్థలం కూడా పోయింది రాజా, ఇంకేం వచ్చేదిలే అని అంటాం. ఆమంటది దేవునికి స్తోత్రం కలుగును గాక. మీరు నమ్మండి, నెల జరిగింది. నెల రోజుల తర్వాత అయ్యగారు మంచి టక్కు వేసుకొని అవుతా ఉంటే అడవిడిగా ఫోన్ మాట్లాడుకుంటూ పోతున్నాడు. హలో రే, నేను ఇప్పుడు ఆ స్థలం దగ్గరికి వస్తున్నా, ఆ స్థలం కబ్జా చేయాలని అన్నాడంట. పోతా ఉండి ఎక్కడ పడ్డాడు? ఒంటలో పడిపోతే చెప్ప కాలు ఇరిగిపోయింది. కాలు ఇరిగిపోయేలకి ఏడుతున్నాడు. హాస్పిటల్కి పోతే పొరపాటున వాళ్ళు ఎంత ట్రీట్మెంట్ చేస్తున్నా వాడికి నయం కావట్లేదు. ఆలోచన చేసాడు, అన్ని దీనికి ఏం తప్పు చేశానా అని. వాడు చేసి ఏం తప్పులే మళ్ళీ అంటాడు మాట, ఏం తప్పు చేశానా అని ఆలోచన చేస్తాడు. ముసలదాని స్థలం అది నీ మనసులో బాధ కలిగిన తర్వాత కలిగి అయినా చేయలేదు. మంచి బిల్డింగ్ కడతా, అది గెంకర ఏమేం కావాలి, ఇంకా ఏం కావాలి, ఇల్లు కట్టడానికి ఏం కావాలి, అన్ని సిద్ధపరిచిన తర్వాత పుడుక్కుని పోయాడు. హల్లెలూయా. అంటే దేవుడు నీకు ఏది కావాలో నువ్వేం కలవరపడద్దు, వాటన్నిటిని నీ కొరకు దేవుడు సిద్ధపరుస్తాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నువ్వు ఉద్యోగం దగ్గర నేను వాళ్ళు అడిగే క్వశ్చన్ చెప్పను అని కలవరపడద్దు. ఆడికి వెళ్తే నీకు వచ్చినయే ఆయన అడిగేటట్లు దేవుడు అతని మనసు మారుస్తాడు. ప్రైజ్ ది లార్డ్. దేవుడు చేస్తాడు, నమ్ము. ఇంకంతే, అంతకు మించి ఇంకేమి ప్రశ్న లేదు. ఈరోజు నమ్మితే చాలు. నమ్మి నువ్వేం చేయాలా? ప్రార్థన చేస్తారా మీరు అందరూ? ఇప్పుడు ప్రార్థన ఏమని చేస్తారు? ప్రభువా నన్ను ఆశీర్వదించు, నా భర్తని, నా భర్త ఇన్ని రోజులు అనకావుతుంది, నూతన సంవత్సరం కూడా అమ్మకు అనుకుంటాడు. నా భర్త మారలేస్తున్నాము నన్ను అనరు. ఇప్పుడు అనరు. భర్త గురించి ప్రార్థన చేయాలి, భార్య గురించి ప్రార్థన చేయాలి, పిల్లల గురించి, వాళ్ళు ఎలాంటి వాళ్ళు అయినా సరే నీ మనసుతో ప్రార్థన చేయి. ప్రభావ బిడ్డను ఆశీర్వాదం చేయాలి, నీ నోటి మాట వారికి ప్రయోజనకరంగా మారునుగాక. అన్న ఎక్కడ ప్రార్థన చేసింది? మందిరం. చెప్పండి, మందిరం. నెక్స్ట్ రూతు ఎక్కడ ప్రార్థన చేసింది? ఏ ఊరికి వెళ్ళింది? బెత్లెహేము అనగా ప్రార్థన మందిరం. ఎబ్బేజు ఎక్కడ ప్రార్థన చేశారు? మందిరంలో. వీటన్నిటికీ వారి దుఃఖం పోవటానికి ఒక్కటే కారణం, మందిరము. హల్లెలూయా. నువ్వు దేవుని సన్నిధిలో ఉంటే యేసయ్య మందిరంలో ఉన్న ఆశీర్వాదం నీ కుటుంబం మీదకి వచ్చునుగాక. పనులను బట్టి మందిరాన్ని పోగొట్టుకోము, ఉద్యోగాలను బట్టి మందిరాన్ని పోగొట్టుకోము, వ్యాపారాలను బట్టి మందిరాన్ని పోగొట్టుకోము, కూలి పనులు బట్టి మందిరాన్ని పోగొట్టుకోము. నీకు ఎంత కూలున్నా, ఈరోజు చెప్పాను కదా, ఉద్యోగం ఈరోజు అయితే ఉద్యోగం ఉంది అబ్బాయికి, నాకు వద్దు, నాకు మందిరమే కావాలని వచ్చాడు. హల్లెలూయా. మనం ఏం చేస్తాం? మంచి ఉద్యోగం వద్దా, అయ్యో ఈసారి కలుగుతాయ్యా, ఇప్పుడైతే బాగా అయ్యా అనమన్నా. ఏంటంటే ఊరు చెప్ప సమాధానం అనరా, అంటారా అనరా? మీరు అక్కడ అనకుండా ఉండాలి, అది భక్తి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అడగండి, ప్రభువుని అడగండి. ఒక్క 5 నిమిషాలు మీ సమయం ఇస్తాను.
5 నిమిషాల్లో ముగించేస్తా. మోకరించి ఒక్క మాట అడగండి. ఏమనంటే, నన్ను ఆశీర్వదించు, నా బాధలు తీసే. నువ్వు పిల్లల గురించి తొక్కబడుతున్నావా? నీ పిల్లల గురించి ప్రార్థన చేయి. నీ కుటుంబం గురించి తొక్కబడుతున్నావా? నీ కుటుంబం గురించి ప్రార్థన చేయి. అందరూ మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. అందరూ మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. ఎవరు మౌనం ఉన్నట్టు కన్నీరు కార్చి ప్రార్థన చేసుకుందాం. ఓ దేవుని బిడ్డ, ప్రార్థన చేయి, ప్రార్థన చేసుకో. నన్ను ఆశీర్వదించయ్యా, నా పిల్లల్ని ఆశీర్వదించయ్యా, నా యజమానుని ఆశీర్వదించు, నా కుటుంబాన్ని ఆశీర్వదించు. ఓ సహోదరి సహోదరుడా, ప్రభుని అడుగు. రూతు ఒక భయంకరమైన బాధ. నీ దుఃఖం ఏంటి బిడ్డ? నీ బాధ ఏంటి? ఏ సమస్యతో నువ్వు మూలుగుతున్నావు? నీ బిడ్డలకు ఆరోగ్యం లేదన్నా? నీ బిడ్డల కొరకైనా నువ్వు కన్నీరు కారుస్తుంది? రోజులు గడుస్తున్నా, నీ కుటుంబంలో మేలు కలగలేదని వేడుస్తున్నావా? అడుగు. నా బిడ్డను ఆశీర్వదించయ్యా అని ఒక్క మాట అడుగు చాలు. నా పిల్లలను ఆశీర్వదించయ్యా అని అడుగు చాలు. నా భర్త మారాలయ్యా అని అడుగు చాలు. నా భార్య మారాలయ్యా అని అడుగు చాలు. అయ్యా అయ్యా, నీకు మేము దూరం అవ్వకూడదయ్యా. అవంశము తెలియవారు మమ్మల్ని కనికరించు ప్రభువా, మా మీద నీ దయను చూపించు. తల్లిదండ్రులారా, మీ పిల్లలను ఆశీర్వదించు. తల్లిదండ్రులుగా ఉంటున్న మీరు మీ పిల్లలను ఆశీర్వదించండి. నా బిడ్డలు ఆశీర్వదించబడుదురుగా కానండి, నా కుమారులు ఆశీర్వదించబడుదురుగా కానండి, నా కుమార్తెలు ఆశీర్వదించబడుదురుగాక అనండి. హల్లెలూయా. నన్ను ఆశీర్వదించు రాజా, నన్ను ఆశీర్వదించు ప్రభు. అడుగుదామా? అయ్యా, బయట ఉన్న వాళ్ళు దయచేసి లోపలికి వచ్చి కూర్చుంటారా? ఒక్క చిన్న ప్రార్థన చేసుకుని మనం ముగించుకోబోతున్నాం. దయచేసి లోపలికి రాగలుగుతారా? కన్యలతో ప్రభుని అడుగు. నీ పిల్లల గురించి ప్రభుని అడుగు. నీ యజమానుల గురించి ప్రభుని అడుగు. ఓ తండ్రి, ఓ చెల్లి, ఓ తమ్ముడా, ఓ అన్న, ఓ సహోదరి, ఒక్కసారి నీ బిడ్డల గురించి ప్రార్థించు. ఎబ్బేదు కొన్ని రోజులు నరకం చూస్తాడు. నెమ్మది లేదు, సంతోషం లేదు, ఆనందం లేదు. ఓ బిడ్డ, ఓ తల్లి, నువ్వు కూడా కుమిలిపోతున్నావా? నువ్వు కూడా వేదన పడుతున్నావా? నువ్వు కూడా కృంగిపోతున్నావా? నా బ్రతికి ఎందుకు అయిపోయింది? నా జీవితం ఎందుకు ఎలా అయిపోయింది? నా పరిస్థితులు ఎందుకు ఎలా ఉంటుంది? ఎవరు లేరు, ఆదరించేవారు లేరు, ధైర్యపరచు. నా పరిస్థితి ఎవరికి చెప్పాలో తెలియదు. నా పరిస్థితిని ఎవరికి వివరించాలో తెలియదు. నా స్థితి ఎవరికి చెప్పాలో తెలియదు. ఎటు చూసిన సమస్యలు, ఎటు చూసిన రోగాలు. ఓ తల్లి, నీ బాధ ప్రభువు చెప్తావా? నీ పిల్లలు నీ మాట వినట్లేదా? నా బిడ్డలు నా మాట వినేటట్టుగా చెయ్యి ప్రభు అని అడుగు. నీ బిడ్డలకు ఆరోగ్యం లేదా? నా బిడ్డలకు మంచి ఆరోగ్యం ఇవ్వయ్యా అని అడుగు. నువ్వు వ్యాపారంలో నష్టపోతున్నావా? నా వ్యాపారాన్ని ఆశీర్వదించు ప్రభు అని అడుగు. నువ్వు నోటితో దేవుని మందిరంలో ఏ ప్రార్థన చేస్తావో ప్రభు ఆ ప్రార్థన ఆలకించబోతున్నారు. ప్రభు ఆ ప్రార్థన అంగీకరించబోతున్నారు.
ప్రభు ఆ ప్రార్థనకి జవాబు కలుగు చేయబోతున్నారు. ఓ తల్లి, నీ యజమానుల కొరకు కన్నీరు కార్చు. ఈ సంవత్సరంలో, ఈ నూతన సంవత్సరంలో ఒక దయా కిరీటాన్ని ప్రభునికి ఇచ్చు. ఎబ్బేజు నన్ను ఆశీర్వదించయ్యా అని అడిగాడు. ఏ ఆశీర్వాదం? వ్యాపారాల ఆశీర్వాదం లేదు, ఉద్యోగాల ఆశీర్వాదం లేదు, పిల్లల్లో ఆశీర్వాదం లేదు. ఎటు చూసిన కష్టం, ఎటు చూసిన పాపం, ఎటు చూసిన మనశ్శాంతి లేదు, ఎటు చూసిన నెమ్మది లేదు. ఎటు చూసిన ద్వారాలన్నీ మూయవు. దావీదు అంటారు, ఇన్నిసార్లు, ఇన్ని రోజులు, కొన్ని సంవత్సరాలు నాకు మేలులు కలక్క నేను క్షీణించిపోయాను. నాకు ఆశీర్వాదం లేక నేను క్షీణించు. నా బిడ్డలు దీవించు ప్రభువా, నా కుటుంబాలను దీవించు ప్రభువా, నా బిడ్డలకు ఆరోగ్యం ఇవ్వు ప్రభువా. అడుగుతావా తల్లి నోరు తెరిచి? ఓ తల్లి అడుగుతావా? ఓ అన్న అడుగుతావా? నీ పిల్లల కొరకు నోరు తెరవా? ఓ అక్క, నీ పిల్లల కొరకు నోరు తెరవా? ఓ తల్లి, నీ పిల్లల కొరకు నోరు తెరవా? నీ భర్త కొరకు నోరు తెరు. నీ దుఃఖాన్ని నాట్యముగా మార్చగలిగిన వాడు ఆయన. 2021 వరకు దుఃఖముతో ఉన్నావేమో దేవుని బిడ్డ. నా ప్రభు గొప్ప దేవుడు తెలుసా? నా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. నిన్ను చూసి ఎగతాళి చేస్తున్నారు. ఇతని కుటుంబం, ఇతని కర్మరా, ఇతను పని చేసిన కలిసి రాదు, ఇతను ఉద్యోగం చేసిన కలిసి రాదు, ఇతడు వ్యాపారం చేసిన కలిసి రాదు. నిన్ను తొక్కబరుస్తున్నదే, డబ్బులన్నీ పోగొట్టుకుంటున్నావు. చివరికి దుఃఖమే నీరు మిగులుతుందేమో. నా యేసయ్య అంటారు, నీ దుఃఖములకు ప్రతిగా ఆయన సంతోషం ఇచ్చి నిన్ను ఆదరించబోతున్నారు. ఆయన ఇంతకాలం దుఃఖం, ఇంతకాలం దుఃఖం. దేవుడు నిన్ను కనపరుస్తాడమ్మా, దేవుడు నిన్ను కనపరుస్తాడయ్యా, దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. బిడ్డలారా, ఓ తల్లి బాధపడమాకు, దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. నా బిడ్డల పరిస్థితి ఏంటి ప్రభువా? కుటుంబ పరిస్థితి, నెమ్మది లేదయ్యా, ఆరోగ్యం లేదయ్యా. తల్లి, చెల్లి, దుఃఖపడమా. నీ దుఃఖాన్ని నాట్యముగా మార్చగలిగిన వాడు యేసయ్య. ఒంటరిగా ఉండాలి వస్తుంది. చూసి నవ్వుతున్నారు. నీ బిడ్డలు చూసి నవ్వుతున్నారా? నీ కుటుంబాన్ని చూసి నవ్వుతున్నారా? నీ వ్యాపారాన్ని చూసి నవ్వుతున్నారా? విశ్వసించు దేవుని బిడ్డ. యేసయ్య నిన్ను ఆశీర్వదిస్తాడు. యేసయ్య నీ వ్యాపారాన్ని ఆశీర్వదిస్తాడు. యేసయ్య నీ ఉద్యోగాన్ని ఆశీర్వదిస్తాడు. యేసయ్య నీ చేతి పనులను ఆశీర్వదిస్తాడు. యేసయ్య నీ వ్యాపారాలన్నిటిని ఆశీర్వదిస్తాడు. యేసయ్య ఈ పరిస్థితులన్నిటిని ఆశీర్వదిస్తాడు. ఆయన ఆశీర్వాదం తరాలను నిలిచిపోతుంది. దుఃఖపడుతూనే వచ్చావు. ఈ సంవత్సరంలో నువ్వు నమ్మితే రూతునే యేసు ప్రభుకి తల్లిగా మార్చుకున్నాడు. రూతునే ఇశ్రాయేలు ప్రజలకు ఒక ఆత్మీయ తల్లిగా మార్చాడు. రాహేలు స్థానంలో రూతుని దేవుడు నిలబెట్టాడు.
ఎగతాళి చేసిన పనిగత్తుల ముందు యజమానురాలుగా దేవుడు మార్చాడు. దేవుడి సంవత్సరం నిన్ను ఆ విధంగా మార్చబోతున్నాడు. దేవుడి సంవత్సరంలో నేను ఆ విధంగా ఆశీర్వదించబోతున్నాడు. దేవుడి సంవత్సరంలో ఆ విధంగా నిన్ను గొప్ప చేయబోతున్నారు. దేవుడి సంవత్సరం నిన్ను ఆశీర్వదించబోతున్నారు. యేసునామములో నువ్వు ఆశీర్వదించబడుదువు గాక. ప్రార్థన చేస్తున్నాను. సౌకర్యం నేను మీ కొరకు ఒక చిన్న ప్రార్థన చేస్తాను. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడు అయిన యేసయ్య, నీ పరిశుద్ధమైన నామాన్ని బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. మమ్మల్ని అందరిని మీరు ప్రేమించి మరొక్క సంవత్సరం అడిగిపెట్టి ధన్యతనిచ్చారయ్యా. నా దాసురాలా, నీ దుఃఖాన్ని నేను చూచాను. నీ దుఃఖానికి ప్రతిగా నేను నీకు సంతోషం ఇచ్చాను. ఈ సంవత్సరంలో నువ్వు సంతోషభరితులుగా మారుతుంది. ఈ సంవత్సరంలో నీకు మేలు కలుగుతుంది. ఈ సంవత్సరంలో నీకు వ్యాపారంలో మేలు కలుగుతుంది, పనులలో మేలు కలుగుతుంది. థ్యాంక్ యూ మాస్టర్. ఆశీర్వదించబడుదురుగాక, ఆశీర్వదించబడుదురుగాక. అయ్యా, మీ బిడ్డలు ఏ దుఃఖములో ఉన్నారు నాకు తెలియదయ్యా. రోగమనే దుఃఖములో ఉన్నారేమో, అప్పులనే దుఃఖములో ఉన్నారేమో. నా యజమానుడు నన్ను అర్థం చేసుకోవట్లేదు. ఏంటి నా కుటుంబ పరిస్థితి, నా పిల్లల భవిష్యత్తు, ఎందుకు నా కుటుంబం చంద్రవందరం అయిపోయింది, దుఃఖపడుతున్నారు. మనుషులకు చెప్పలేకపోతున్నారేమో కానీ నీ దుఃఖాన్ని ప్రభు చూచారు. ఈ సంవత్సరంలో దేవుడు నిన్ను సంతోషభరితురాలుగా మార్చబోతున్నారు. ఆయన సంతోషభరితురాలుగా మార్చబోతున్నారు. ఆయన నమ్మితే దేవుని కార్యం నీ కుటుంబంలో ప్రారంభించబడునగాక, ప్రారంభించబడునగాక. కార్యం ప్రారంభించబడునగాక, ప్రారంభించబడునగాక. ఆమేన్, హల్లెలూయా. రోగం 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 రోగంతో దుఃఖపడ్డావేమో. రోగములో నుండి దేవుడు నీకు సంవత్సరములో ఆయుష్తో ఆయన నిన్ను అలంకరించబోతున్నారు. యేసునామములో చాలని జీవితము, చాలని పరిస్థితుల నమ్ము. సమృద్ధిని సంవత్సరంలో దేవుడు నీకు దయచేయబోతున్నారు. నీ వ్యాపారంలో శాలరీలు పెంచబడునగాక, నీ ఉద్యోగాలలో ఒక అద్భుతమైన కార్యం. వ్యాపారాల్లో నష్టపోతున్నారు. నా దేవుని ఆత్మ ప్రేరేపణతో ఒక సౌకర్యంగా నేను ప్రకటిస్తున్నాను. ఈ సంవత్సరంలో నీ వ్యాపారం అభివృద్ధులకు రాబోతూ ఉన్నది. ఈ సంవత్సరం నీ పనులు అభివృద్ధులకు రాబోతూ ఉన్నది. ఈ సంవత్సరం నీ ఉద్యోగం దీవించబడబోతూ ఉన్నది. నువ్వు అనుకున్న ప్రతి కార్యము దేవుడు నెరవేర్చునుగాక. నీ పిల్లలు ఘనతను పొందుదురుగాక. ఈ నూతన సంవత్సర ఆరాధనలో మీరు మా మధ్యలో ఉండి ఇంతవరకు మహిమకరంగా మార్చినందుకు వందనములు చెల్లిస్తూ యేసు నామములు అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. అందరికీ ప్రభు పేరిట మరొక్కసారి వందనాలు. నా ప్రభు
మనందరిని ఆశీర్వదించును గాక. కొంచెం గట్టిగా చెప్పండి ఆమేన్. సంతోషం చెప్పండి ఆమేన్. ఈ దుఃఖము యేసు నామములో సంతోషమగును గాక. హల్లెలూయా. ఒక్కసారి మీ పక్కన వాళ్ళకి చెప్పండి, మీ దుఃఖము సంతోషమగును గాక. కొంచెం గట్టిగా చెప్పండి. చెప్పండి చెప్పండి ఆమేన్. హల్లెలూయా. చిన్న క్యాలెండర్ హల్లెలూయా. కొంచెం తాతయ్యకి ఆరోగ్యం బాగాక, ఆరోగ్యం బాగుందండి. కొంచెం దైవ సేవకురాలు ప్రభునందు నిద్రించడానికి కొంచెం బాధపడుతూ దేవుని సన్నిధిలో ప్రధాన మధ్యలో ఉన్నాం. హల్లెలూయా హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ప్రభు ఈ సంవత్సరం మనకు అనుగ్రహించిన నూతనమైన క్యాలెండర్. హల్లెలూయా. మీరు అసలు దేనికన్నా చెప్తారా చెప్పరా? ఒక మాట చెప్పండి, తేల్చండి. ఈ రాత్రి అయ్యా మేము ముఖ్యంగా మనకు అన్నాం, మీ బాధను చెప్పుకుంటాం, టకటక చేశాను. హల్లెలూయా. మన స్టార్ట్ ఒక ఇంట్లో నేను వెళ్ళా ప్రార్థన